అవును విద్య, నిజం చెప్తున్నా. ఈ షెయి పాటోళ్ళది ఒక్క గోస అంటే ఒక్క గోస కాదు. ఏమైంది మళ్ళీ ఇప్పుడు? అయ్యో, ఈ ఎలక్షన్లేమో గాని ఎమ్మెల్యేలని ఏడ కనబడితే ఆడనే భయపెట్టిస్తున్నారు. వంగబెట్టి నిలదీస్తున్నారు ఊర్లల్లా. అవును, ఈ ఎలక్షన్ల ప్రచారానికి వస్తే వాళ్ళని కూడా జనమంతా మంచిగానే అరుచుకుంటున్నారు పొర్రి. ఊరవతల దాకా గెలుపుతున్నారు. అవును, ఆఖరి ఈ సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఓట్లు వేసేటందుకు కూడా ముఖం లేకుండా అయ్యింది. అగో చూడరి. ఇక సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ఊళ్ళల్లో కత్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలబెట్టి నిలదీచ్చి ఊరికిస్తున్నారు పో ప్రజలంతా కలిసి. ఇక ఇందిరమ్మ లేవి, గ్యాస్ సబ్సిడీ ఏది, రుణమాఫీ ఏది, 6 గ్యారెంటీల మీద నిరసన అనుకుంటా తెలుపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి సారు సభలకు కరువైతుంది. ఇక స్పందన కూడా. ఇక మాట్లాడుతుండగానే మనుషులంతా లేచిపోతున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు యూరియా కొరత మీద కూడా మస్తు గరమైన రూమన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీద తిరగబడ్డారు కూడా గ్రామస్తులంతా. ఇక ప్రచారానికి పోయిన కాడల్లా గిట్లనే నడుస్తున్నది. ఇక మన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి మీద కూడా తిరగబడ్డారు సొంత పార్టీ కార్యకర్తలే. ఇక మహబాద్ జిల్లా తొర్రూరు మండలం ఎలికట్టె గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనికి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి మీద తిరగబడ్డారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక నా మన్మరాలు పెండ్లై 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్నా కష్టపడి మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిలదీస్తున్నారు మహిళలు. ఇక గిట్లా ఏడవైనా కూడా ప్రజలు తిరగబడుతున్నారు పొర్రి ఎమ్మెల్యేల మీద. ఇక ముఖం చూపించుకొని అవుతుంది పొర్రి.